మేము దగ్గర దగ్గర 5 years నుంచి వస్తాం మేడం. మేము అంటే ఈ ప్రత్యేకత ఎట్లా వచ్చింది మేడం చాలా మహిమగల టెంపుల్ అండి ఇది. అమ్మవారికి ఏది కోరుకుంటే అది అవుతుందండి. ఎవ్రీ వీక్ వస్తాం. ఎక్స్పీరియన్స్ ఏం జరిగింది? అనుకున్నది ఇప్పటిదాకా అయింది మేడం. ఇంకా అనుకున్నాను అవి కూడా అవుతున్నాయి. సో అందు గురించి వచ్చాను, మా పిల్లలు తీసుకొని వచ్చాను. ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నారు మీరు? 5 years నుంచి వస్తున్నాను. మీరు ఇక్కడే ఉంటారా? ఇక్కడనే ఉంటాను. చాలా బాగుంటుంది నిమిషమ్మ గుడి అంటే. ఈ ఏరియాలో ఎక్కడ లేదు నిమిషమ్మ గుడి, మన బోడిపుల ద్వారానే ఉంది. వారం గొప్ప పూజలు అయితే మన మొక్కువాళ్ళు ఏ మొక్కువాళ్ళు ముక్తము మంచిగా తెలుసుకుంటుంది అమ్మవారు. ఇప్పుడు మన ఆలయ సెక్రటరీ గారు ఉన్నారు మనతో పాటు. తనని అడిగి ఆలయ ప్రత్యేకత గురించి తెలుసు. ప్రత్యేకత అంటే 2006లో ప్రతిష్ట చేశారండి. ఇక్కడ అమ్మవారిలో ఒక్క నిమిషంలో కోరుకున్న కోరిక నిమిషంలో నెరవేరుతుంది. కారణం ఏంటంటే అమ్మవారు ఉద్భవించిందే ఒక నిమిషంలో. ఒకప్పుడు ఋషులు తపస్సు చేసుకునేటప్పుడు రాక్షసులు ఇబ్బంది పెట్టినప్పుడు వాళ్ళు కోరుకోగానే అమ్మవారు ఒకటే నిమిషంలో ప్రత్యక్షమై వాళ్ళని సంవరించి వాళ్ళ కోరిక నెరవేర్చింది. కాబట్టి అప్పటి నుంచి నిమిషాంబదేవిగా పేరు పడ్డది. అదే పరంపర ఇప్పటికీ నడుస్తుంది. ఒకటే నిమిషంలో అమ్మవారి కోరిక తీరుతుందని చాలామంది ఉదాహరణ ఉన్నారు. చాలామంది భక్తులు వాళ్ళ అనుభవంతో ఒకటే నిమిషంలో కోరుకోగానే వాళ్ళు బయట రాగానే కూడా వాళ్ళ కోరిక నెరవేరిన టైంలు ఉన్నాయి. మీ పేరు? నా పేరు శిరీష. ఓకే, మీరు అంటే ఈ గుడి గురించి మీకు ఎట్లా తెలిసింది ప్రత్యేకత? యాక్చువల్గా ఇన్స్టాగ్రామ్లో చూసాక ఒకసారి చూద్దాము అని చెప్పేసి వచ్చాము. అంటే ఎట్లా అనిపిస్తుంది మరి? గుడికి ఫస్ట్ టైం వచ్చారా? ఇది ఫస్ట్ టైం అండి. ఓకే, ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ ఈ అమ్మవారు దర్శనం చేసుకోవడం? చాలా మంచిగా అనిపిస్తుంది ఇప్పుడైతే. సో అంటే ఇట్లా 21 daysలో కోరిక నెరవేరుతుంది అని అంటున్నారు కదా, సో అది మీరు అంటే నిజంగా అట్లా జరుగుతుంది అని చెప్పేసి వచ్చాము ఇక్కడికి. సో ఇప్పుడు కోరిక కోరుకున్నారా? కోరుకున్నాం. నమస్తే అండి. నమస్తే. మీ పేరు? రాధిక. మీకు ఈ గుడి గురించి ఎలా తెలిసింది? మా రిలేటివ్స్ చూసి చెప్పారు, ఇక్కడ ఏం కోరుకున్నా నెరవేరుతుంది అని చెప్పేసి 16 ప్రదక్షిణలు చేసి, అందుకనేసి ఈరోజు ఫస్ట్ డే వచ్చాము. మన మాతా నిమిషాంబికాదేవి అమ్మవారు సోమక్షత్రియ వంశంలో కులదైవం అండి. అమ్మవారి అగ్నిగుండంలోకించి పార్వతీదేవి అమ్మవారు నిమిషాంబిక అమ్మవారు ప్రత్యక్షమయ్యారు కోరిక కోరుకోగానే. అందు గురించి అమ్మవారికి నిమిషాంబిక అమ్మవారు అని పేరండి. ఈ అమ్మవారు కూడా నిమిషంలో కోరికలు నెరవేర్చి కల్పవల్లి తల్లి. అందు గురించని ఈ జన రద్దీ భక్తులది. మనం ఈ గుడి కట్టుకొని 18 సంవత్సరాలు అవుతుందండి. ఫస్ట్ అమ్మవారు స్వయంగా వెలిసింది ఎక్కడంటే మైసూర్లో గంజాం అనే ఊరుందండి. ఆ ఊర్లో అమ్మవారు స్వయంగా వెలిచారు. అలా ఎక్కడెక్కడ సోమక్షేత్ర వంశులు ఎక్కడెక్కడ ఉన్నారో అక్కడక్కడ ఆలయాలు వెలిచాయండి. 16 ప్రదక్షిణలు చేసి తర్వాత మనసులో ఉన్న కోరికను కోరుకున్నట్లయితే అది నెరవేరుతుందని చాలామంది చెప్పారు. అంటే ఇప్పుడు నేను కాబట్టి 1 year నుంచి అవుతుంది. సరే, నేను కోరుకున్న కోరికల్లో కూడా ఒకటి చిన్నది నెరవేరింది. మళ్ళీ ఇంకోటి కోరిక కోసం, రెండో కోరిక కోసం వచ్చాను. అంటే అమ్మవారికి ఫుల్ మొత్తాన్ని మాత్రం ఈ బోడుపల్లో ఉన్న టెంపుల్లలో అన్ని టెంపుల్లలో ఈ టెంపుల్ చాలా ఫేమస్గా ఇదైపోయింది. రద్దీ కూడా బాగా ఉంటుంది. ప్రతి శుక్రవారం ప్రతి ఆదివారం ఫుల్ రష్ ఉంటుంది. అదేవిధంగా ఈరోజు తొలి ఆషాఢ మాసం అని చెప్పేసి రద్దీ కూడా చాలా బాగా ఉంది. భక్తులు రద్దీ బీభత్సంగా ఉన్నది. ఎప్పటి నుంచి వస్తున్నారు టెంపుల్? ఈరోజే ఫస్ట్ టైం, అంటే ఇన్స్టాగ్రామ్లో చూసి వచ్చా. అంటే ఇక్కడ దగ్గరలోనే ఉంటారు కానీ ఇంత పాపులర్ అయిందని ఇప్పుడే తెలిసింది. అవును. ఎట్లా అనిపిస్తుంది? బాగుంది, కానీ పబ్లిక్ ఎక్కువ అయిపోయారు కదా. ఇన్స్టాగ్రామ్ వల్ల చాలామందికి తెలిసి పబ్లిక్ చాలా అయిపోతున్నారు. వచ్చిన వాళ్ళకి ప్లేస్ తక్కువ ఉందని అనిపిస్తుంది. గుడిని డెవలప్ చేస్తే బాగుంటుంది. ఇంకా కొంచెం స్పేషియస్గా చేస్తే బాగుంటుంది. అవును. అంటే ఎట్లా ఇప్పుడు ఈ ప్రత్యేకత ఉంది కదా, ఇట్లా 21 daysలో కోరిక నెరవేరుతుంది అని, అది ఎట్లా అనిపిస్తుంది మీకు? అంటే నిజంగా అట్లా అవుతుంది అని అంటున్నారు. ఎక్కడో చిన్న హోప్ ఉంటుంది కదా, హోప్ ట్రై చేద్దామని మీలాగే నేను వచ్చాను. ఈ గుడి గురించి ఎట్లా తెలిసింది ప్రత్యేకత ఇదంతా? మేము ఇక్కడ వచ్చి 10 సంవత్సరాలు అయింది. అప్పటి నుంచి చాలా అందరూ చెప్తూనే ఉంటారు ఇక్కడ కోరికలు కోరుకుంటే నెరవేరుతాయి అని చెప్పేసి. నాకు కూడా 2-3 సిచ్యువేషన్స్ అయినాయి. సో నేను రెగ్యులర్గానే వస్తుంటాను. మధ్యలో ఎప్పుడన్నా గ్యాప్ వస్తుంది కానీ మ్యాక్సిమం రెగ్యులర్గా వస్తుంటాము. అంటే ఎట్లాంటి ఎక్స్పీరియన్స్ అయింది షేర్ చేసుకోవచ్చా? మా వారికి ట్రాన్స్ఫర్ వచ్చేది ఉండే, సో ఇక్కడే ఉండాలని మొక్కుకున్నాను. ఇక్కడే ఉండింది బోడుపల్లి. మీ పేరు? లక్ష్మి. అంటే ఇది ఏంటండి పూజ గురించి చెప్తారు? రావు కాలంలో దీపం పెడితే మంచిది. అంటే ఎట్లా ఉంటుంది పూజ ప్రాసెస్? నిమ్మకాయలు అమ్మవారికి ఇష్టం. అంటే ఇన్ని వారాలు చేయాలి అని ఏమైనా ఉంటుందా? అంటే 5 వారాలు, 9 వారాలు, 11 వారాలు చేస్తారు.
అంటే ఎట్లా స్టార్ట్ చేయాలి? ఏదైనా ఒక రోజు అనుకొని స్టార్ట్ చేస్తారా, ఒక దీక్ష లాగా ఎట్లనైనా? కోరుకోవచ్చు, ఉట్టి కూడా వచ్చినప్పుడు నేను ఏదో వచ్చిందని పెట్టినా, మా ఇవాళ రావుకాలంలో వచ్చినాని నాకు అయ్యింది. ఇంతకుముందు మా బాబుకి యూఎస్ గురించి వీసా గురించి వచ్చిన అయ్యింది. అమ్మవారికి ఒడిబియ్యం పోస్తాను అనుకుని ఒడిబియ్యం పోసిన, మళ్ళీ ఇప్పుడు వచ్చిన. అంటే ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు మీరు ఇక్కడ? నేను 3 years కింద వచ్చిన, మళ్ళీ ఇప్పుడు వచ్చిన. అంటే ఎట్లా అనిపిస్తుంది ఇట్లా గుడికి రావడం, ఇదంతా ఈ ప్రత్యేకత అదంతా ఎట్లా వచ్చింది? నాకు మంచిగా అనిపించింది కూడా ప్రత్యేకతనే కదా. అంటే మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా మీరు గుడి గురించి చేస్తారు, చాలామంది వస్తారు. అంటే ఈ పూజ ఇది అసలు ఎట్లా స్టార్ట్ చేస్తారు, ఎట్లా చేయాలి? నిమ్మకాయలలో ఒత్తులు బొట్టొత్తులు వేసి నూనె వేసి పెట్టాలి అంతే. ఇన్ని నిమ్మకాయలు దుర్గామాత ఏదైనా చదువుకొని చేసుకోవాలి. అంటే ఇన్ని నిమ్మకాయలు అని ఏదైనా ఒక లెక్క? 5, 9, 11 అంతే. 21 కూడా పెట్టచ్చు. రాహుకాలం టైంలో అంటే ఏ టైంలో చేయాలి? శుక్రవారం ఏమో 10 గంటల నుంచి 12 గంటల దాకా ఉంటుంది. మంగళవారం ఏమో 3:30 నుంచి 4:30 వరకు. అంటే మీకు సంతోషంగా అనిపిస్తుందా ఇక్కడికి వచ్చినప్పటి నుంచి? మంచిగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ. మీకు ఈ గుడి గురించి ఎలా తెలిసింది, ఎప్పటి నుంచి వస్తున్నారు? మేము ఇదివరకు ఇక్కడ బోడుప్పల్లోనే ఉండేవాళ్ళం, అప్పటి నుంచే తెలుసు మాకు. మా అత్తగారు మా అక్క వాళ్ళు అందరూ వచ్చేవాళ్ళు బాగా. ఎక్కువగా ఏంటంటే ఇక్కడ అనుకున్నది జరుగుతుందని బాగా ఇది ఉంది. అంటే మీకు జరిగిందా? మీరు ఏమైనా కోరికలు అనుకున్నారా? నేను ఎప్పుడు ఏం కోరికలు, మా అక్కకి మాత్రము సంతానం కోసం అనుకుంది, జరిగింది. ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది మరి ఇట్లా గుడికి రావడము ఇదంతా? ప్రశాంతంగా ఉంటుంది. ఏమైనా ప్రత్యేక పూజలు ఏమైనా చేస్తారా అట్లా? చేశారు. ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నారు మీరు ఇక్కడ? మేము 15 సంవత్సరాల పైనుంచే వస్తున్నాం. దగ్గర గుడి కట్టి కూడా 15 సంవత్సరాలు, మాకు అప్పటి నుంచే తెలుసు. అంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో చాలా పాపులర్ అవుతుంది కదా గుడి, సో ఎట్లా అనిపిస్తుంది గుడి గురించి అట్లా అంతా ప్రజల్లోకి వెళ్ళడం? అందరికీ తెలియడం మంచిదే కదా, అందరూ వస్తారు, తెలుసుకుంటారు, వాళ్ళ ఇబ్బందులు తీరుతాయి. అయితే మీ అక్కగారికి ఎక్స్పీరియన్స్ అయింది అంటారు, ఇట్లా గుడిలో అమ్మవారు మహిమ అదంతా చూపించిందని, అంటే ఏమనుకున్నారు వాళ్ళు? చాలా సంతోషమే కదా, ఎప్పటి నుంచో అనుకుంటుంది ఆవిడ, 3-4 సంవత్సరాల నుంచి ప్రయత్నిస్తుంది. ఇక్కడికి వచ్చి దండం పెట్టుకుంది, ప్రదక్షిణాలు చేసుకుంది ఆవిడ, ఆ కోరిక తీరింది. మళ్ళీ పిల్లల్ని తీసుకొని వచ్చి ప్రదక్షిణాలు చేసుకుని వెళ్ళింది అమ్మ. తను సంతానం కోసం కోరుకుంటే తను ఇప్పుడు